అచ్చెన్నాయుడు గారు వచ్చి చంద్రబాబు నాయుడు తర్వాత నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరంటే చిన్న పిల్లోడనే చెప్తాడు నారా లోకేష్ అని. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ ప్రిపేరింగ్ మెంటలీ. వాళ్ళు ప్రిపేర్ అవ్వడం కాదు, వాళ్ళ పబ్లిక్ని మీడియాని మాబోటి రాజకీయ నాయకులని ప్రిపేర్ చేస్తున్నారు మెంటల్గా. రెండోది కొన్ని లీక్స్ వదులుతారు, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రియాక్షన్ ఎలా ఉంటుంది, జనసేనలో ఎలా రియాక్ట్ అవుతారు. ఇటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు దే ఆర్ ప్రిపేరింగ్ మెంటలీ. వాళ్ళు ప్రిపేర్ అవ్వడం కాదు, వాళ్ళ పబ్లిక్ని మీడియాని మాబోటి రాజకీయ నాయకులని ప్రిపేర్ చేస్తున్నారు మెంటల్గా. రెండోది కొన్ని లీక్స్ వదులుతారు, రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రియాక్షన్ ఎలా ఉంటుంది, జనసేనలో ఎలా రియాక్ట్ అవుతారు. రాజ్యాలు ఏలాలని ఆశపడ్డారు. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాజ్యానికి నేను రాళ్ళు ఎత్తుతాను అంటున్నాడు. దానికి సమాధానం ఆయన చెప్పుకోవాలి వాళ్ళకి. సో ఇప్పుడు కూటమి ఉంది సరే, ఇంతకాలం ఆలోచించండి మీరు కూడా తూర్పు కాపు. అవును, రేపు అవకాశం వస్తే మీకు కూడా రావచ్చు జనసేనలో. సరే ఒక మాట చెప్తున్నాను, ఇంకో మాట నేను చెప్తున్నా, నేను కండువా వేసుకున్నంత మాత్రాన జనసేన మీరు విమర్శించినా, ఈరోజు అధికారంలో ఉన్న జనసేన విమర్శించినా, రేపు కనుక అడిగితే కాదని లేకుండా వెళ్లాల్సిన పరిస్థితి వస్తే నేను నా వ్యక్తిగతం వరకు చెప్తాను. కొండరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేనకి సంబంధించి ఈ కొండా రాజీవ్ గాంధీని, నా పేరే రాజీవ్ గాంధీ, ఓకే గాంధీ, నన్ను కాంగ్రెస్ పార్టీ బర్తరఫ్ చేసింది. అప్పుడు నాకు అండగా నిలిచింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నాకు అవకాశం రాజకీయంగా ఇచ్చి ఈరోజు మీరు అనే వ్యక్తి నన్ను అనే వ్యక్తిని అలా కూర్చోబెట్టి మాట్లాడుతున్నారంటే ఈ మెడలో కండువా వేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దానికి కారణం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు కాదు అంటే ఒక వారసత్వంగా తీసుకున్న దానికి రెండింటికి చాలా తేడా ఉంటుంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కష్టాలు పడి ఇబ్బందులు పడి తన తండ్రి యొక్క ఆశయ సాధన కోసం పార్టీని స్థాపించి ఈ స్థాయికి వచ్చాడు. పోరాట వీరుడు ఆయన, ఒక యోధుడు. ఆయనకి నారా లోకేష్కి అలా పోలికే లేదు. సో నారా లోకేష్ ఎప్పటికైనా నారా లోకేష్ తప్పితే అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో పోల్చి చూడటానికి కూడా సరిపోదు. అంతే. సో సీఎం అయితే మీకు సీఎం అవుతారని చెప్పి మీరైతే గట్టి చెప్పగలరు. అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క ధోరణి రాజకీయాలు మనకు తెలుసు కాబట్టి పవన్ కళ్యాణ్ చూసారండి ధోరణి అంటే అయింది. ఆయన ఎప్పుడు కూడా ఆయన పబ్లిక్ కోడ్ చూపించి బ్యాక్ డ్రాప్లో ఇంకోటి చేస్తారు. ఉదాహరణకు వాళ్ళ మామయ్య గారి దగ్గర నుండి పార్టీని లాక్కున్న పరిస్థితి తెలుసు. సొంత పార్టీకి ఎవరైతే పటిష్టంగా ఉంటారో వాళ్ళని ఎలా కొల్లగొట్టాలో తెలుసు. కుల్లి కుట్ర కుతంత్ర రాజకీయాలు తెలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకని మళ్ళీ ముందుకు రాలేకపోయింది? ఎందుకు చంద్రబాబు గారు రాజకీయాలు ఇన్ని బాగా తెలుసు మీరు మాట్లాడుకుంటారు కదా సార్. తెలుసు కానీ 24 ఎన్నికల్లో మేము గెలుస్తామని చెప్పి అంత ధీమాగా ఎట్లా చెప్పగలిగారు? వై నాట్ 175 ఎందుకు వచ్చింది మరి మాట? ఎందుకంటే వై నాట్ 175 ఎందుకన్నా అంటే ఒక లక్ష్యం, చాలా పెద్ద లక్ష్యమే పెట్టుకున్నాం. ఎందుకంటే పెద్దలు కూడా ఎయిమ్ ఆల్వేస్ హై అంటారు. మేము చేసినటువంటి పాలన గతంలో ఎవ్వరూ చేయలేదు. మేము ఉన్నంతలాగా ప్రజలు మా పట్ల ఉంటారని మేము ఆశించాం, ఉండాలని కోరుకున్నాం. కానీ మేము ఆశించింది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి. మా యొక్క ప్రజలు ఒకటి మా మీద దుష్ప్రచారాలు బాగా పెట్టారు, రెండు మాకన్నా ఎక్కువ ఇస్తామన్నారు. ఉదాహరణకు అమ్మఒడి మేము ఇస్తామన్న అమ్మఒడి, వాళ్ళు ఇస్తామన్న తల్లికి వందనం. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో ఒక బిడ్డకి ఇచ్చారు. కానీ వాళ్ళు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, నీకు 18,000, నీకు 30,000, నీకు 20,000 ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు ఆడి ఈరోజు ఒక్కడికి ఒక పైసా ఇచ్చాడా? అంటే ఎంత నిస్సిగ్గుగా ప్రజల్ని కనికట్టు మాయ చేసినట్టు మాయ చేయడంలో చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం, ఈ కూటమి, ఈ జనసేన, ఈ బీజేపీ సిద్ధహస్తులు అయిపోయారు. మాకు మోసాలు చేయడం రాదు సార్, మాకు ప్రజలను మభ్యపెట్టడం రాదు సార్. అవసరమైతే అధికారాన్ని కోల్పోవడానికైనా సిద్ధపడ్డాను తప్పితే తప్పుడు హామీలు ఇవ్వడానికి ఏ రోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధపడలేదు. కాబట్టే ఈరోజు ఇబ్బంది. సరే, ఇబ్బందులు అనేటువంటి తాత్కాలికం, చరిత్ర శాశ్వతం. జగన్మోహన్ రెడ్డి చెప్పాడంటే చేస్తాడంతే అనేటువంటి ఒక ట్యాగ్లైన్ జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుంది. ఫైనల్గా ఒకటి అడుగుతా, మీరు 40% ఆఫ్ ఓటు ఉంది ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ 5 ఏళ్ళు ఇంకా పార్టీ, ఇంకా 4 ఏళ్ళు ఇంకా నడుస్తుంది గవర్నమెంట్. ఓకేనా, ఒప్పుకుంటారా? 4 ఏళ్ళు నడుస్తుంది గవర్నమెంట్, నడుస్తుందా? 4 ఏళ్ళు నడిచినప్పుడు అటునుంచో ఇటునుంచో ఒక 5 అటు 5 ఇటు 5 మొత్తం 10% బయటకు వెళ్ళిపోతే 30%తో మీరు ఉంటారు అప్పటికి.